హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ పంచారామాలు ఉన్నాయి. పంచారామాలు ఆంధ్రదేశంలోనే ఉన్నాయి. ద్రాక్షారామం భీమేశ్వరుడు, అదేవిధంగా కుమారారామం సామలకోట, క్షీరారామం పాలకొల్లు, అమరారామం అమరావతి, భీమారామం గుణిపూడి భీమవరం. ఇంక 5 పంచారామాలు. వీటికి మళ్ళీ పెద్ద కథ ఉంది. అదంతా మనకు అప్రస్తుతం. ఒకేలా ఉంటాయి లింగాలు, అంత ఎత్తుంటాయి ఒక్కొక్క శివలింగమును. ఆ ఒక్కొక్క లింగము ఒక్కొక్క ప్రతీక. కాబట్టి ఇవన్నింటిలో ఉన్నాయి. అందులో ఈ ద్రాక్షారామ భీమేశ్వరుని అక్కడ వీరు దర్శనం చేసుకుని అక్కడి నుంచి విరూపాక్ష దేశము అంటే హంపి క్షేత్రం, హంపి విరూపాక్ష స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి అహోబిలం వెళ్ళి అహోబిలం నరసింహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి సింహాచలం వచ్చి సింహాద్రప్పన దర్శనం చేసుకొని మంగళగిరి వచ్చి మంగళగిరి నరసింహుడిని పానకాల స్వామి దర్శనం చేసుకొని మంగళగిరిలో మళ్ళీ 3 రకాల నరసింహుడు. కిందేమో ధర్మరాజ ప్రతిష్ఠ చేసినటువంటి రాజలక్ష్మి సమేత నరసింహుడు, పైన పానకాల స్వామి పానకాల నరసింహుడు, ఆ పైన జ్వాలా నరసింహుడు అంటారు. నిత్యం దీపం వెలుగుతుండేది. ఎంత గాలివాన వచ్చినా దీపం మాత్రం ఆరదు. నిత్యము పూజారి పైకి వెళ్ళి దీపం వెలిగించి వచ్చేస్తూ ఉంటాడు. అదే అక్కడ విశేషం. ఆ విధంగా మంగళగిరి క్షేత్రము, అలాగే శ్రీశైలము. ఆ శ్రీశైలం అనగానే అది 12 జ్యోతిర్లింగాల్లో ఒక క్షేత్రము, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక క్షేత్రము. 12 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం మల్లికార్జునుడు, అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారు భ్రమరాంబికాదేవి. ఈ ఇద్దరు 2 మహాశక్తులు, శివశక్తి, అమ్మవారి యొక్క శక్తి, ఈ 2 కూడా సమ్మేళనమైనటువంటి దివ్యక్షేత్రం శ్రీశైలం. అటువంటి శ్రీశైలాన్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ శ్రీకాళహస్తి వచ్చి అక్కడ వెంకటాచలం తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని శ్రీకాళహస్తి వచ్చి శ్రీకాళహస్తి దర్శనం చేసుకొని శ్రీకాళహస్తి నుంచి ఘటికాచలము అంటే శ్రీకాళహస్తి అంటే అది పంచభూతాల లింగాల్లో అది వాయులింగం. మనకి పంచభూతం అంటే భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు. ఈ 5 కూడా పంచభూతం. ఈ 5 పంచభూతములకి 5 ప్రతీకలుగా 5 లింగాలు ఉన్నాయి మనకి. పృథ్వీలింగం అంటే మనకి కాంచీపురంలో ఉంటే ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం. జలలింగం అంటే జంబుకేశ్వరం, మనకి తిరుచికి దగ్గరలో ఉంటుంది జంబుకేశ్వరం, అది జలలింగం అంటారు. అదేవిధంగా చిదంబరంలో ఉండేది ఆకాశలింగం, గగనలింగం, శూన్యం. అక్కడ ఆ చిదంబర రహస్యం అంటారు. చిదంబర రహస్యం అనగానే అక్కడ తెరతి చూపించేసరికి ఈ బంగారు మారేడు దళాల హారము గాలిలో తేలుతూ కనబడుతూ ఉంటుంది. అది చిదంబర రహస్యం అంటారు. ఆకాశలింగము. అదేవిధంగా అగ్నిలింగం అరుణాచలం కొండ, ఆ కొండే శివలింగం, అది అగ్నిలింగం అంటారు దాన్ని. అదేవిధంగా వాయులింగం శ్రీకాళహస్తి. నిరంతరం గాలి స్రవిస్తూ ఉంటుంది. అక్కడ హారతిస్తే ఆ దీపం వెలుతున్న దీపం గాలికి ఊగిసలాడిపోతూ ఉంటుంది. అందులో విశేషం. అందుకే ఆ లింగానికి అభిషేకం చేయరు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ పంచభూతాత్మిక లింగాల్లో శ్రీకాళహస్తి దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళి కాంచీపురంలో ఏకాంబరేశ్వర స్వామి పృథ్వీలింగము, అలాగే మహాతల్లి కామాక్షి అమ్మవారు కొలువే ఉన్నటువంటి స్థానం అది. కామాక్షి అమ్మవారు శక్తిపీఠాల్లో, అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత ప్రాధాన్యం కలిగిన శక్తిపీఠం కామాక్షి అమ్మవారు. అదేవిధంగా అక్కడి నుంచి వేదాద్రి. ఈ వేదాద్రి అంటే మళ్ళీ మనకిక్కడ జగ్గైపేట దగ్గర ఉంది వేదాద్రి. అంటే ఇది ఒక వరుసలో కాదు, అందులో మనం ఏ విధంగా చెప్పే విధంగా చెప్తున్నాం, కానీ ఒక వరుస, ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు వచ్చారంటే వాళ్ళు చూసిన క్షేత్రాలు ఇవి. వేదాద్రి అంటే జగ్గైపేట దగ్గర వేదాద్రి. అక్కడ ఉన్నటువంటి నరసింహుడు ఆయన యోగ నరసింహస్వామి ఉంటాడు అక్కడ. అక్కడి నుంచి అరుణాచలం, అగ్నిలింగం అరుణాచలం. అక్కడి నుంచి చిదంబరము, మాయూరము, కుంభకోణము, వైదేశ్వరని కోయల్ అంటారు, వైద్యేశ్వరము.
అక్కడి నుంచి శ్రీరంగం. శ్రీరంగం అంటే వైష్ణవ క్షేత్రాలన్నింటిలో ప్రప్రథమ స్థానము బద్రీనారాయణుడు, ద్వితీయ స్థానము శ్రీరంగము, తృతీయ స్థానం తిరుపతి వెంకన్న. ఈ మూడు కూడా ప్రముఖమైనటువంటి వైష్ణవ క్షేత్రంలో ప్రప్రథమ స్థితిలో ఉన్నటువంటివి. అందులో శ్రీరంగనాథుడు పిలిస్తే పలికే దైవం. శ్రీరంగనాథుడిని గురించినటువంటి అద్భుతమైన కథలు ఏమిటంటే మనకి 12 మంది ఆళ్వారుల చరిత్ర ఉంటుంది. ద్వాదశ ఆళ్వారు చరిత్ర మొత్తం అంతా కూడా ఆ శ్రీరంగం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఇక్కడ శ్రీరంగనాథుడు, అక్కడ పాండురంగడు, ఇద్దరు రంగళ్ళే. శ్రీరంగనాథుడిని కొలుచుకొని అద్భుతమైనటువంటి పూర్తిగా ఆ వైష్ణవ సాంప్రదాయంలో శ్రీరంగనాథుడిని కొలుచుకుంటూ ఆయన్నే సంపూర్ణంగా మనసారా ఆయన అర్చించుకుంటూ మనస్సులో ఆ స్వామినే నిలబెట్టుకొని ఆయన భౌతిక దర్శనాలు చేసుకొని ఆయనతో పాటు ఆడి పాడి ఆయనలో ఐక్యమైపోయిన మహానుభావులు 12 మంది ఆళ్వారు, ద్వాదశ ఆళ్వార్లు అంటారు వాళ్ళు. అక్కడ రంగనామమే, ఇక్కడ రంగనామమే. ఇక పండరీనాథుడిని సేవించి తరించిన వాడు కోకలలో ఎంతోమంది భక్తులు ఉన్నారు. ఈ విధంగా ఇటు శ్రీరంగము, అటు పండరి, ఈ రెండు కూడా అద్భుతమైన దివ్యమైన క్షేత్రాలు, వైష్ణవ క్షేత్రాలు. అదేవిధంగా శ్రీరంగం దర్శనం చేసుకుని అక్కడి నుంచి జంబుకేశ్వరం, అక్కడి నుంచి వృషభాద్రి, అక్కడి నుంచి తోతాద్రి, అక్కడి నుంచి మహేంద్రగిరి, మళ్ళీ కన్యాకుమారి, రామేశ్వరము, దర్భసేనము, అనంత పద్మనాభము, అలాగే జనార్దనం, పాపనాశనం, కుర్తాళం, గోకర్ణం, త్రయంబకం, యాదాద్రి, మన యాదగిరిగుట్ట, యాదాద్రి, ఇటువంటి దివ్యక్షేత్రములన్నింటినీ కూడా ఈ ఇద్దరు మహానుభావులు కూడా దర్శనం. అంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో, ఎంత కాలినడకనే కదండి వెళ్ళేది ఆ రోజుల్లో. అందులోనూ వీరిద్దరూ కూడా ఏ బళ్ళ మీదో వెళ్ళేవాళ్ళు కాదు. అలా నడుస్తూ ఆ తన్మయత్వంలో ఆ పాండురంగ విఠల్ని ఆ నామం చేసుకుంటూ, విష్ణునామస్మరణ చేసుకుంటూ వీరిద్దరు మహాభక్తులు, ఇద్దరు మహా తేజవంతులు వెళ్ళిపోతుంటే వెనకాల అనేక భక్త బృందాలు వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళతో పాటు. అలా వెళ్తూ ఉండడమే. ఏదో సాయంకాలం ఒక చోట చేరడం, అక్కడ ఏదైనా క్షేత్రాన్ని చేయడం, దర్శనం చేసుకోవడం, అక్కడ ఎవరైనా ఇంత పెడితే తినడం, ఆ సత్సంగం చేయండి, భజన చేసుకోవడం, ఆ రాత్రికి పడుకోవడం, ఉదయాన్నే లేవడం, స్నానం చేయడం, దర్శనం చేసుకోవడం, మళ్ళీ మరో క్షేత్రానికి వెళ్ళిపోవడం, అంతే. ఇలా తిరుగుతూ ఉండడమే. అంటే కాశీ నుంచి రామేశ్వరంకు ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం, కాశీ నుంచి కూడా కాదు, హిమాలయాల్లో ఉన్నటువంటి కేదార బదరీ క్షేత్రం నుంచి రామేశ్వరం, కన్యాకుమారి వరకు ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఇటు తూర్పు నుంచి పడమరకు కానీ ఉత్తర దక్షిణానికి కానీ ఉన్నటువంటి సమస్తమైనటువంటి క్షేత్రాలు క్షేత్ర దర్శనం చేసుకున్నటువంటి మహానుభావులు జ్ఞానదేవుడు, ఏకనాథుడు. అదేవిధంగా అనేకమైనటువంటి నదులలో స్నానం చేశారు వాళ్ళు. గంగా, యమున, సరయు నది, ప్రభాస తీర్థము, సోణభద్రా నది, నారాయణి, కృష్ణవేణి, గోదావరి, నర్మద, సింధు, బాహుద, పంపా నది, క్షీరా నది, సోణభద్ర, అదేవిధంగా కావేరి, కృతమాల, తామ్రపర్ణి, భీమా నది, ధనుష్కోటి, పుష్కరము, ఇటువంటి అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో, నదుల్లో, పుణ్యతీర్థాల్లో స్నానం చేసి పిండ ప్రదానాలు చేసుకొని పితృదేవత తరింపజేస్తూ వారు తరించారు. ఈ విధంగా మన్ని తరింపజేశారు. ఎందుకంటే ఈ క్షేత్రము దర్శనమే అక్కలే, క్షేత్రముల యొక్క ఆ పేరు తలుచుకున్న సగం పాపాలు పోతాయి, పాప పరిహారం. ఎందుకంటే అంతటి దివ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా. ఇవన్నీ ఎవరో మానవ నిర్మితాలు కాదు, ఇవన్నీ కూడా. ఇవన్నీ స్వయంగా పరమాత్మ వెలసినటువంటి దివ్యక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాలు ఇవన్నీ కూడా. ఈ నదులన్నీ జీవనదులు కాబట్టి ఇవి అక్కడ పెట్టే ఈ ప్రభాస్ తీర్థం కానీ, ఈ పుష్కర తీర్థం కానీ, తీర్థములన్నీ కూడా దేవకల్పితాలు, మానవ కల్పితమైన సరస్సులు కావు. కాబట్టి వీటిలో స్నానం చేస్తే ఎంతటి పవిత్రత వస్తుందో వాటి పేరు తలుచుకుని అంత పవిత్రత వస్తుంది. అదేవిధంగా పాప నివృత్తి అవుతుంది. కాబట్టి మనం అదృష్టవశాత్తు ఈ నామదేవుల జ్ఞానదేవుల యొక్క చరిత్ర తెలుసుకుంటూ అందరం కూడా చక్కగా ఇన్ని క్షేత్రముల పేరు తెలుసుకున్నాం, ఇన్ని నదులు స్మరించుకున్నాం, మనందరం పునీతులైనట్టే లెక్క. అలాగే అక్కడ ఉన్నటువంటి అనేక మంది భక్తులతో కలిసి వారు చక్కగా సత్సంగం చేస్తూ, అదేవిధంగా
భజనలు చేసుకుంటూ నిత్యం ఆనందంతో తాండవం చేసుకుంటూ అలాగా బయలుదేరి వెళ్తూ వెళ్తూ మాఘ మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ చతుర్దశి అంటే మాఘ బహుళ చతుర్దశి నాటికి అంటే శివరాత్రి మహాశివరాత్రి నాటికి నాగనాథ క్షేత్రానికి చేరారు వీళ్ళు.